వైజాగ్ వేదికగా జరిగిన భారత్ మరియు న్యూజిలాండ్ 4వ టీ20లో ఒక అద్భుతమైన పోరాటం చూశాం. శివన్ దుబే తన పవర్ హిట్టింగ్తో స్టేడియాన్ని హోరెత్తించినప్పటికీ దురదృష్టం కొద్దీ టీమిండియాకు ఓటమి తప్పలేదు. 216 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అసలేం జరిగింది? దుబే రన్అట్ మ్యాచ్ని ఎలా మలుపు తిప్పింది? ఈ విశేషాలన్నీ ఇవాల్టి మన వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన న్యూజిలాండ్ ఏమాత్రం కనికరం లేకుండా బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఓపెనర్ టీమ్ స్టెఫర్డ్ ఆరంభం నుంచే మన బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 5 ఓవర్లోనే స్టీఫర్డ్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంటే కివీస్ ఏ రేంజ్లో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. కాన్వే మరియు స్టీఫర్డ్ కలిసి తొలి వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో డారెల్ మిచెల్ 39 పరుగులతో మెరుపులు మెరిపించడంతో కివీస్ 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫీల్డింగ్లో రింకు సింగ్ ఏకంగా 4 క్యాచ్లు పట్టి ఒక టీ20లో ఈ ఘనత సాధించిన రెండో భారత అవుట్ఫీల్డర్గా రికార్డు సృష్టించాడు. 216 పరుగుల లక్ష్యం అంటే మామూలు విషయం కాదు. కానీ మన టాప్ ఆర్డర్ ఈసారి చేతులెత్తేసింది. ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ డక్అవుట్ కాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం 2 పరుగులకే వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ కూడా నిరాశపరచడంతో భారత్ 63 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో శుభన్ దుబే గ్రీజులోకి వచ్చాడు. ఇక అక్కడ నుంచి మొదలైంది అసలైన ఆట. ఇస్సోది వేసిన ఒకే ఓవర్లో దుబే 29 పరుగులు రాబట్టాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి రికార్డు తిరగరాశాడు. 101 మీటర్ల భారీ సిక్సర్తో దుబే ఆడుతుంటే భారత్ గెలుస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ బ్యాడ్ లక్. హర్షిత్ రాణా కొట్టిన షాట్ బౌలర్ హెన్రీ వేళ్లకు తగిలి వికెట్లు తాకింది. ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న దుబే గ్రీజ్ బయట ఉండటంతో రన్అట్ అయ్యాడు. 23 బంతుల్లో 65 పరుగులు చేసిన దుబే అవుట్ అవడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. చివరికి భారత్ 165 పరుగులకు ఆలౌట్ అయ్యి 50 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ స్పిన్నర్లు శాంట్నర్ మరియు సౌదీ వైజాగ్ పిచ్పై మళ్లీ తమ పట్టును నిరూపించుకున్నారు. భారత్ను ఓడించడం కివీస్కున్న రికార్డు నిజంగా అద్భుతం. ఈ మ్యాచ్లో కొన్ని ఆసక్తికరమైన గణాంకాలు నమోదయ్యాయి. భారత్పై న్యూజిలాండ్కి ఇది 50 పరుగుల భారీ విజయం. శాంట్నర్, సౌదీ ద్వయం భారత్లో కివీస్ని గెలిపించిన మ్యాచ్ల్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 2023 తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లేదా భారత్పై న్యూజిలాండ్కి ఇదే మొట్టమొదటి విజయం.